అందరికీ జై శ్రీరామ్. మనిషి పుట్టిన తేదీని బట్టి పుట్టినరోజుగా జరుపుకుంటాము. చనిపోయినాక పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ జయంతి అని జరుపుకుంటాము. కానీ హనుమంతుడు చిరంజీవి కదా, అలాంటప్పుడు జయంతి కాదు కదా, అలా అనకూడదు, తప్పు కదా. హనుమంతుడు జన్మోత్సవం అని అనాలి. చైత్రమాసంలో జన్మతిథిని కొందరు అంటే కాదు వైశాఖ మాసంలో జన్మతిథి అని మరికొందరు అంటారు. ఇంతకీ హనుమంతుడు జన్మోత్సవం మరియు విజయోత్సవానికి భేదమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. శ్రీ పరాశర సంహిత ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడని, అందుకే ఈ రోజుని హనుమంతుడు జన్మతిథిగా చేసుకోవాలని చెప్తారు. మరికొందరు ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఆ రోజుని విజయోత్సవంగా జరుపుకుంటారు. కలవు పరశర శృతి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కలియుగంలో కళాశర శృతిని ఫాలో అవుతారని చెప్తారు. వైశాఖ మాస్య కృష్ణాయం దశమ్యం మందమాసరే పూర్వభద్ర ప్రభుతామ మంగళం శ్రీ హనుమతే. ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమంతుడి జన్మతిథిని జరుపుకుంటారు. హనుమంతుడి సహాయంతో సీత జాడను వెతకడం, లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవుని వెతకడం, సంజీవుని తీసుకువచ్చి ప్రాణప్రాయం నుండి తప్పించడం, ఇలా రాముడు ఎదురైన నుండి తిరిగి అయోధ్యకు చేరుకునే వరకు శ్రీరామ విజయం వెనుక అడుగడుగున భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకొని పట్టాభిషేకం తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట: హనుమంతుడి అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది. తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషేకుడైనాను. ఈరోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం, ఆనందమన్నీ హనుమంతుడి వల్లనే. ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేశాడంట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని రాజప్రజలు అప్పటి నుండి శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పౌర్ణమిని గుర్తుపెట్టుకొని హనుమంతుడి విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. ఆనవాయితీగా వస్తుంది. కలవు కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవత రూపులో వినాయకుడు ఆంజనేయ స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కాంజిలం బష్పవారి పరిపూర్ణాలోచనం మారుతి సమత రాక్షసాంతకం. అంటే శ్రీరాముడి కీర్తన జరిగిన చోటే హనుమంతుడు పులకీతుడై ఉంటాడు. రాక్షస అంతకుడైన హనుమంతుడికి నమస్కరిస్తున్నాని అర్థం. ఏకాదశ రుద్రుల్లో ఒక్కడు ఆంజనేయుడు. పరమేశ్వరి అంశతో జన్మించిన వాడు. ఇతర చిరంజీవుల్లో ఒక్కడు. ఇప్పటికీ హిమాలయాల్లో కైలాస సరోవరం సమీపంలో రామనామం జపిస్తూ జీవిస్తూ ఉన్నాడని విశ్వసిస్తారు. ఎక్కడ రామనామం జపిస్తారో, ఎక్కడ రామాయణం చెబుతారో అక్కడ ఆనంద పుష్పాలతో చేతులు జోడిస్తూ నమస్కరిస్తూ ఆంజనేయుడు కూర్చొని ఉంటాడు. రామకథ చెప్పే సభల్లో అందరికంటే ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటాడట. హనుమంతుడిని పూజిస్తే రోగాలు నయమైపోతాయి, భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి, చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది, శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చే జూన్ 1వ తేదీన హనుమాన్ జన్మోత్సవం జరుపుకుందాం అందరం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యోధం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రవర్తే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్.